హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్గోట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో కంపైలర్ డిజైన్లోని ఫస్ట్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్. మనం సి లాంగ్వేజ్ కావచ్చు, C++, జావా, పైథాన్, ఓకే, సో ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ని కంప్యూటర్ డైరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటుందా? సో ఈ లాంగ్వేజ్లో రాసినటువంటి ప్రోగ్రామ్స్ని కంప్యూటర్ డైరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోదు. ఎందుకంటే మనం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తాం, కానీ కంప్యూటర్కి అర్థమయ్యేది మెషిన్ లాంగ్వేజ్, అంటే జీరోస్ అండ్ వన్స్. ఓకే, కంప్యూటర్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్, సో విచ్ కన్సిస్ట్ ఆఫ్ బైనరీ డిజిట్స్, జీరోస్ అండ్ వన్స్. సో హూ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ ద ప్రోగ్రామర్ అండ్ ద కంప్యూటర్? సో ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ని ఎవరు చేస్తారు? This is where the compiler comes into the picture. So a compiler is a system software that translates a high level language and a source program into an equivalent machine language. So that is target program, and reports error during the translation process. Okay, so a compiler is a special system software that converts a source program into an equivalent target program. Okay, so inco responsibility emundi ante, so if your program contains సింటాక్స్ ఎర్రర్స్, ఓకే, సింటాక్స్ ఎర్రర్ కావచ్చు, అలాగే మిస్సింగ్ సింబల్స్ ఆర్ ఎనీథింగ్ ప్రోగ్రామింగ్ మిస్టేక్స్, ద కంపైలర్ డిటెక్ట్స్ దెమ్ అండ్ డిస్ప్లేస్ అప్రోప్రియేట్ ఎర్రర్ మెసేజెస్. ఓకే, సో సింటాక్స్ మిస్టేక్స్ అయినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా సరే, సో మిస్సింగ్ సింబల్స్ ఏవైనా ఉంటే కంపైలర్ వాటిని డిటెక్ట్ చేసి ఎర్రర్ మెసేజ్ రూపంలో మనకు చూపిస్తుంది. ఓకేనా, అంటే కంపైలర్ టూ ఇంపార్టెంట్ వర్క్స్ చేస్తుంది అనమాట. ఓకే, సోర్స్ కోడ్ ని టార్గెట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది, ప్రోగ్రామ్ లో ఉన్న ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇది కంపైలర్ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, సోర్స్ ప్రోగ్రామ్ ఇక్కడ. ఓకే, సో ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్, జావా, పైథాన్ ఎట్సెట్రా. ఓకే, ఈ సోర్స్ ప్రోగ్రామ్ ని కంపైలర్ ఏం చేస్తుంది? టార్గెట్ ప్రోగ్రామ్ కి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, అంటే మెషిన్ లాంగ్వేజ్ కి మారుస్తుంది. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కంప్యూటర్కి మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. ఓకేనా, సో మనం ఎందుకు మరి సి లాంగ్వేజ్, జావాలో ప్రోగ్రామ్ రాస్తాం? రీజన్ చాలా సింపుల్. బైనరీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే హై లెవెల్ లాంగ్వేజ్ మనం డెవలప్ చేస్తారు. వీటిలో ప్రోగ్రామ్ రాయడం చాలా ఈజీ. బట్ కంప్యూటర్ స్టిల్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. Okay, therefore we need a translator that converts high level language program into machine language. That translator is called compiler. Okay, suppose మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ a equal to 5, okay, b equal to 8, cout a plus b. సో ఈ ప్రోగ్రామ్ని మనం చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. బట్ ద కంపైలర్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ బైనరీ ఇన్స్ట్రక్షన్స్ దట్ కంప్యూటర్ కెన్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఏ కంపైలర్ కన్వర్ట్స్ ఏ హ్యూమన్ రీడబుల్ ప్రోగ్రామ్ ఇంటూ ఏ కంప్యూటర్ రీడబుల్ ప్రోగ్రామ్. బైనరీ ఇన్స్ట్రక్షన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే హ్యూమన్ రీడబుల్ ప్రోగ్రామ్ ని కంప్యూటర్ రీడబుల్ ప్రోగ్రామ్ గా మార్చడమే కంపైలర్ యొక్క మెయిన్ వర్క్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూడండి, కంపైలేషన్ ప్రాసెస్. ఓకే, సో కంపైలర్ డైరెక్ట్ గా ఒక ప్రోగ్రామ్ ని మెషిన్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుందా అంటే డైరెక్ట్ గా నో అని చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి. అంటే సోర్స్ ప్రోగ్రామ్ ని మెషిన్ రీడబుల్ ప్రోగ్రామ్ కి మార్చడానికి, మెషిన్ రీడబుల్ ప్రోగ్రామ్ కి అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా మార్చడానికి చాలా స్టేజెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మనం కంపైలేషన్ ప్రాసెస్ డయాగ్రామ్ చూడొచ్చు. సో స్టేజెస్ చూడండి, హై లెవెల్ లాంగ్వేజ్, సో ఇది మన సోర్స్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇది ప్రీ ప్రాసెసర్, ఇది సెకండ్ స్టేజ్, కంపైలర్, అసెంబ్లర్, లింకర్, లోడర్. దాని తర్వాత మనం మెషిన్ రీడబుల్ ప్రోగ్రామ్ ని మనం గెట్ అవుతాం. ఓకేనా, సో ఇది ఒక్కొక్క స్టేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద కన్వర్షన్ ఆఫ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ ఈస్ క్యారీడ్ అవుట్ త్రూ మల్టిపుల్ స్టేజెస్. సో ఇక్కడ స్టేజెస్ చూడొచ్చు. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్, ప్రీ ప్రాసెసర్, కంపైలర్, అసెంబ్లర్, లింకర్, లోడర్, మెషిన్ కోడ్. ఓకే, సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ ఒకసారి చూడండి. ద ప్రోగ్రామ్ రిటన్ బై ద ప్రోగ్రామర్ ఇస్ కాల్డ్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ డిఫైన్ 5 3.14. సో ఇవి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్.
మెయిన్ ఫంక్షన్ printf hello world. సో ఇది హ్యూమన్ రీడబుల్ ప్రోగ్రామ్. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఓకే. కంపైలేషన్ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టేజ్ ప్రీ ప్రాసెసర్. సో మీరు సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h లేదా హ్యాష్ డిఫైన్ పై 3.14. సో ఇలాంటి స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం కదా. సో వీటిని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటాం. ఏమంటాం? ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కంపైలర్‌కి వెళ్ళే ముందు ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఈ డైరెక్టివ్స్‌ని ప్రాసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్ ఉంటే రిక్వైర్డ్ హెడర్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేస్తుంది. ఓకే. హ్యాష్ డిఫైన్ ఉంటే మ్యాక్రో వాల్యూస్‌ని రిప్లేస్ చేస్తుంది. After completing these operations, the preprocessor generates a modified version of the program. సో దాన్ని ఏమంటామంటే ఆ మాడిఫైడ్ ప్రోగ్రామ్‌ని మనం ఏమంటామంటే ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్. సో ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ప్రీ ప్రాసెసర్ పని కంప్లీట్ అయ్యేసరికి ప్రోగ్రామ్‌లో అన్‌రిజాల్వ్డ్ డైరెక్టివ్స్ ఏవి ఉండవన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద ప్రీ ప్రాసెసర్ ఈస్ ద ఫస్ట్ సాఫ్ట్వేర్ టూల్ ఇన్ ద కంపైలేషన్ ప్రాసెస్. ఇట్ ప్రాసెసెస్ ఆల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ బిఫోర్ ద సోర్స్ ప్రోగ్రామ్ ఈస్ గివెన్ టు ద కంపైలర్. ఓకేనా? సో కంపైలర్‌కి వెళ్ళే ముందు ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది? సో ఇలాంటి హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్ ఇలాంటివన్నీ కూడా రిజాల్వ్ చేస్తుంది. ఓకేనా? ఇవన్నిటిని ప్రాసెస్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఫైల్ ఇంక్లూజన్. సో ఇక్కడ డైరెక్టివ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h పర్పస్ ఏంటి? ఇంక్లూడ్స్ ద కంటెంట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ హెడర్ ఫైల్ ఇంటూ ద ప్రోగ్రామ్. సో ఎగ్జాంపుల్ stdio.h. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి హెడర్ ఫైల్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్టివ్ హ్యాష్ డిఫైన్డ్ పై 3.14. సో ఇట్ రిప్లేసెస్ ఎవ్రీ అకరెన్స్ ఆఫ్ ద macro name with its defined value. ఫర్ ఎగ్జాంపుల్ పై 3.14. ఓకే. సో ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ ద ప్రీ ప్రాసెసర్ చూడండి. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఓకే ఫైల్ ఇంక్లూజన్ కావచ్చు, మ్యాక్రో ఎక్స్పాన్షన్ కావచ్చు. దాని తర్వాత ద ప్రీ ప్రాసెసర్ జనరేట్స్ ఏ ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఓకేనా? సో ప్రీ ప్రాసెసర్ యొక్క అవుట్పుట్ ఏంటి? ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సో ఈ ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ దేనికి ఇన్పుట్ గా మారుతుంది? కంపైలర్ కి ఇన్పుట్ గా వెళ్తుంది. ఓకేనా? చూడండి, ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫైల్ ఇంక్లూజన్ అండ్ మ్యాక్రో ఎక్స్పాన్షన్, the preprocessor generates another version of the program. So this new program is called the pure high level language program. ఇందాక చెప్పాం కదా. ఓకే. సో why is it called pure? Because it no longer contains any preprocessor directives. సో ఎలాంటి preprocessor directives ఉండవు దీంట్లో ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే. ఆల్ ద హ్యాష్ ఇంక్లూడ్ డైరెక్టివ్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ప్రాసెస్. ఆల్ ద హ్యాష్ డిఫైన్ macros have already been expanded. So the program becomes clean and ready for the next stage. So this pure high level language program is given as input to the compiler. So ఈ pure high level language program ని మనం కంపైలర్ కి ఇన్పుట్ గా ఇస్తాం. So that is the program sent to the compiler doesn't contain hash include, hash define. So ఇలాంటి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఏవి ఉండవు. సో ఎనీ అదర్ డైరెక్టివ్స్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ప్రాసెస్. సో ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. సో ఇక్కడ కంపైలర్ యొక్క రోల్ చూద్దాం. ఓకే. రోల్ ఆఫ్ ద కంపైలర్. Compiler in the compilation process. After the preprocessor completes file inclusion and macro expansion, it generates a pure high-level language program. Okay, the pure high-level language program becomes the input to the compiler. సో ఇక్కడ కంపైలర్ యొక్క డెఫినేషన్ చూడండి. ఏ కంపైలర్ ఇస్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ దట్ కన్వర్ట్స్ ఏ ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇంటూ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఓకే. సో ఇక్కడ ఈ మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఈ ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది కంపైలర్ దగ్గరకు వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్ కంపైలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంపైలర్ ముందుగా ప్రోగ్రామ్ ని అనలైజ్ చేస్తుంది. సింటాక్స్ కరెక్ట్ గా ఉందా, ఓకే, ఎర్రర్స్ ఉన్నాయా అన్ని వెరిఫై చేసిన తర్వాత ప్రోగ్రామ్ ని అసెంబ్లీ లాంగ్వేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే మెషిన్ కోడ్ కి కన్వర్ట్ చేయకుండా ఓకే. మెషిన్ కోడ్ కి కన్వర్ట్ చేయకుండా అసెంబ్లీ లాంగ్వేజ్ కి ఎందుకు కన్వర్ట్ చేస్తుంది? ఎందుకంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ ని ఇంటర్మీడియట్ కోడ్ అని అంటారు. ఎందుకంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్ మరియు మెషిన్ లాంగ్వేజ్ మధ్యలో ఉంటుంది.
సో, కంపైలర్ జనరేట్ చేసినటువంటి అసెంబ్లీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, న్యూమోనిక్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా ఉంటుంది. అంటే ఎంఓవి, ఏడీడీ యాడ్, ఎస్యూబీ సబ్ సో, ఇలా యూజ్ చేస్తుంది. ఇది హ్యూమన్స్‌కి మెషిన్ లాంగ్వేజ్ కంటే ఈజీ. కానీ కంప్యూటర్‌కి డైరెక్ట్‌గా అర్థం కాదు. కాబట్టి ఈ కోడ్‌ని మనం ఏమంటామంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అని అంటాం. ఓకే. సో, ఇది కంప్యూటర్‌కి అర్థం కాదు. కంప్యూటర్ డైరెక్ట్‌లీ అండర్‌స్టాండ్ ఓన్లీ బైనరీ నంబర్స్. సో, అంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్ గాదు. అలాగే మెషిన్ లాంగ్వేజ్ గాదు. రెండింటి మధ్యలో ఉండేటటువంటి లాంగ్వేజ్. అందుకే దీనిని ఇంటర్మీడియేట్ రిప్రజెంటేషన్ అని కూడా అంటాం. ఓకేనా? సో, ఇక్కడొచ్చినటువంటి అవుట్‌పుట్ ఏదైతే ఉంటుందో అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంటుంది గదా! సో, ఈ లాంగ్వేజ్ అనేది అసెంబ్లర్‌కి ఇన్‌పుట్‌గా ఎళ్తుంది. ఓకేనా? అసెంబ్లర్‌కి ఇన్‌పుట్‌గా వెళ్తుంది. దానికంటే ముందు ఇక్కడ చూడండి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఆఫ్ ద కంపైలర్. సో, ఇక్కడ ఇన్‌పుట్ ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్. సో, దేనికి కంపైలర్‌కి ఇన్‌పుట్ ఇది. ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్. సో, దీని నుంచి వచ్చే అవుట్‌పుట్ ఏంటి? కంపైలర్ నుంచి అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకేనా? సో, ఇది అవుట్‌పుట్. సో, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద కంపైలర్ చూడొచ్చు. యాక్సెప్ట్ ద ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్, చెక్స్ ద ప్రోగ్రామ్ ఫర్ సింటాక్స్ ఎర్రర్స్, డిటెక్ట్స్ అండ్ రిపోర్ట్స్ ప్రోగ్రామింగ్ ఎర్రర్స్, అనలైజ్ ద ప్రోగ్రామ్ స్ట్రక్చర్, జనరేట్స్ అండ్ ఈక్వలెంట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సో, ఇది అవుట్‌పుట్. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసెంబ్లీ లాంగ్వేజ్ ఈస్ అన్ ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్ జనరేటెడ్ బై ద కంపైలర్ బిఫోర్ మెషిన్ లాంగ్వేజ్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో, ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్టేజ్ అసెంబ్లర్. ఓకే. రోల్ ఆఫ్ ద అసెంబ్లర్. అసెంబ్లర్ యొక్క డెఫినిషన్ చూడండి. అన్ అసెంబ్లర్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ దట్ కన్వర్ట్స్ అన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇంటూ రిలోకేటబుల్ మెషిన్ కోడ్. ఓకే. కంపైలర్ నుంచి వచ్చినటువంటి అవుట్‌పుట్ ఏదైతే ఉందో, అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అది అసెంబ్లర్ దగ్గరకొస్తుంది. సో, ఇప్పుడు అసెంబ్లర్ ఏం చేస్తుంది? అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? సో, కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే, అసెంబ్లర్ జనరేట్ చేసినటువంటి మెషిన్ కోడ్, మెషిన్ కోడ్ అనేది వెంటనే ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే, ఇంకా యాక్చువల్ మెమరీ అడ్రెస్ అనేది అసైన్ కాలేదు. ఓకేనా? సో, యాక్చువల్ మెమరీ అడ్రెసెస్ అనేది ఇంకా అసైన్ అవ్వదు ఈ స్టేజ్‌లో. సో, ఈ స్టేజ్‌లో జనరేట్ అయ్యే కోడ్‌ని మనం ఏమంటామంటే రీలొకేటబుల్ మెషిన్ కోడ్. దిస్ మీన్స్ దట్ ద ప్రోగ్రామ్ కెన్ స్టిల్ బి ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ ద కంప్యూటర్స్ మెమరీ. సో, అవసరాన్ని బట్టి ఆహ్, మనం ర్యామ్‌లో డిఫరెంట్ లొకేషన్స్‌లో ప్లేస్ చేయగలిగేటువంటిది కోడ్ అన్నమాట ఇది. రీలొకేటబుల్ మెషిన్ కోడ్ అంటాం. ఓకే. సో, ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద అసెంబ్లర్. సో, ఇట్ యాక్సెప్ట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ యాస్ ఇన్పుట్, కన్వర్ట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ కోడ్, ఓకే, జనరేట్స్ రీలొకేటబుల్ మెషిన్ కోడ్, ప్రొడ్యూసెస్ కోడ్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ లింకర్. ఓకే. నోట్: అసెంబ్లర్ కన్వర్ట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ రీలొకేటబుల్ మెషిన్ కోడ్, నాట్ అబ్సల్యూట్ మెషిన్ కోడ్. ఓకే. సో, ఇక్కడ అసెంబ్లర్ మన అసెంబ్లీ లాంగ్వేజ్‌ని రీలొకేటబుల్ మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. అంటే అబ్సల్యూట్ మెషిన్ కోడ్‌గా కాకుండా రీలొకేటబుల్ మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? అబ్సల్యూట్ మెషిన్ కోడ్ అంటే ఏంటి? మెషిన్ అండర్‌స్టాండబుల్ కోడ్. అంటే ఇది ఎగ్జిక్యూట్‌కి రెడీగా ఉండేటటువంటి కోడ్ అన్నమాట. సో, దీంట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ ఇన్‌పుట్, అవుట్‌పుట్ చూడండి. ఇక్కడ అసెంబ్లర్ యొక్క ఇన్‌పుట్ అసెంబ్లీ లాంగ్వేజ్, అవుట్‌పుట్ ఏంటి? రీలొకేటబుల్ మెషిన్ కోడ్. రీలొకేటబుల్ మెషిన్ కోడ్ అంటే ఇట్ ఈస్ ఏ మెషిన్ కోడ్ హూజ్ యాక్చువల్ మెమరీ అడ్రెస్ ఈస్ నాట్ యెట్ అసైన్డ్. ఇంకా మెమరీ అడ్రెసెస్ అసైన్ అవ్వదు ఈ స్టేజ్‌లో. ఓకేనా? సో, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. స్టోర్డ్ ఇన్ బైనరీ, మెమరీ లొకేషన్ ఈస్ నాట్ ఫిక్స్డ్, కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఇమ్మీడియేట్‌లీ, కెన్ బి లోడెడ్ ఎట్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్, ఇన్పుట్ టు ద లింకర్. ఓకే. నెక్స్ట్. సో, ఇది ఫైనల్ స్టేజ్ లింకర్ అండ్ లోడర్. ఫస్ట్ లింకర్ చూద్దాం. సో, ఇక్కడ మన ప్రోగ్రామ్‌కి అవసరమైనటువంటి లైబ్రరీ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్, ఓకే, మల్టిపుల్ ఆబ్జెక్టివ్ ఫైల్స్. సో, వీటన్నిటిని కంబైన్ చేసి ఒక సింగిల్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్‌గా రెడీ చేస్తుంది. ఆ తర్వాత కంట్రోలర్ లోడర్ దగ్గరికెళ్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు లోడర్ ఏం చేస్తుంది? సో, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్‌ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తుంది. దేంట్లోకి? మెయిన్ మెమరీ. సో, ఈ లోడర్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్‌ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తుంది. ఈ స్టేజ్‌లోనే మెమరీ అడ్రెసెస్ అసైన్ చేస్తుంది. ఓకేనా? సో, ఎగ్జిక్యూషన్‌కి రిక్వైర్డ్ ఎన్విరాన్మెంట్‌ని ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు అవుట్‌పుట్‌గా ఏమొస్తుంది? అబ్సల్యూట్ మెషిన్ కోడ్ అనేది
అవుట్పుట్గా వస్తుందన్నమాట. అంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్కి రెడీ అవుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద ఫైనల్ మెషిన్ కోడ్ దట్ ద CPU కెన్ ఎగ్జిక్యూట్ డైరెక్ట్లీ. సో ఇక్కడ లింకర్ యొక్క ఫంక్షన్స్ చూడండి. సో ఇట్ కంబైన్స్ ఆబ్జెక్ట్ ఫైల్స్, ఇట్ కంబైన్స్ లైబ్రరీ ఫైల్స్, జనరేట్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ లోడర్ యొక్క ఫంక్షన్ చూడండి. సో ఇట్ లోడ్స్ ప్రోగ్రామ్ ఇంటూ ర్యామ్, అంటే మెయిన్ మెమొరీలోకి ప్రోగ్రామ్ ని లోడ్ చేస్తుంది. సో ఇట్ అసైన్స్ మెమొరీ అడ్రసెస్. సో ఈ స్టేజ్ లోనే మెమొరీ అడ్రసెస్ అసైన్ చేస్తుంది. సో ప్రిపేర్స్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఓకేనా. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటి? అబ్సల్యూట్ మెషిన్ కోడ్, సో ఫిక్స్డ్ మెమొరీ అడ్రస్, CPU ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఓకే, సో ఇది లింకర్ లోడర్ యొక్క ఫంక్షన్స్. సో మరొకసారి చూడండి, ఇక్కడ ఫ్లో చూడండి, కంపైలేషన్ ప్రాసెస్ యొక్క ఫ్లో. సో మనం హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్గా మారుస్తుంది. ఓకేనా. సో ఈ ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ మనకు కంపైలర్కి ఇన్పుట్గా ఇస్తాం. ఓకేనా. సో కంపైలర్ ఏం చేస్తుంది, ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని అసెంబ్లీ లాంగ్వేజ్కి మారుస్తుంది. ఓకేనా, కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా వచ్చినటువంటి అసెంబ్లీ లాంగ్వేజ్ని అసెంబ్లర్ ఏం చేస్తుంది, రీలొకేటబుల్ మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కాదు, ఎందుకంటే ఇక్కడ మెమొరీ అడ్రసెస్ అసైన్ కావు. ఓకేనా. సో ఈ రీలొకేటబుల్ మెషిన్ కోడ్ని మనం లింకర్కి ఇన్పుట్గా ఇస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కంబైన్స్ ఆబ్జెక్ట్ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్, జనరేట్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో లోడర్ ఏం చేస్తుంది, మెయిన్ మెమొరీలోకి లోడ్ చేస్తుంది. ఇక్కడే మనకు మెమొరీ అడ్రసెస్ అసైన్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా. సో అబ్సల్యూట్ మెషిన్ కోడ్ అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది, అంటే ఇది రెడీ ఫర్ ఎగ్జిక్యూట్ అనమాట. ఓకే, సో ఇది స్టేజెస్ ఆఫ్ కంపైలేషన్. నెక్స్ట్ చూద్దాం టైప్స్ ఆఫ్ కంపైలర్స్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ కంపైలర్స్ ఉంటాయి. ఒకటి నేటివ్ కంపైలర్, రెండోది క్రాస్ కంపైలర్. ఓకే, సో నేటివ్ కంపైలర్ అంటే చూడండి, ఏ నేటివ్ కంపైలర్ ఇస్ ఏ కంపైలర్ ఇన్ విచ్ ద హోస్ట్ మెషిన్ అండ్ ద టార్గెట్ మెషిన్ ఆర్ ద సేమ్. Okay, so it runs on a system and generates executable code for the same system. కంపైలర్ ఏ మిషన్ మీద రన్ అవుతుందో అదే మిషన్ కోసం ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే నేటివ్ కంపైలర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లో రన్ అయ్యేటటువంటి కంపైలర్ ఏదైతే ఉంటుందో, సో విండోస్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ చేస్తే అది నేటివ్ కంపైలర్. ఓకే, లైనక్స్లో రన్ అయ్యే కంపైలర్ లైనక్స్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ చేస్తే అది నేటివ్ కంపైలర్. ఓకేనా. సో సేమ్ అనమాట. సో హోస్ట్ మెషిన్, టార్గెట్ మెషిన్ రెండు కూడా సేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రాస్ కంపైలర్. ఏ క్రాస్ కంపైలర్ ఇస్ ఏ కంపైలర్ ఇన్ విచ్ ద హోస్ట్ మెషిన్ అండ్ ద టార్గెట్ మెషిన్ ఆర్ డిఫరెంట్. సో ఇట్ రన్స్ ఆన్ వన్ సిస్టమ్ బట్ జనరేట్స్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఫర్ అనదర్ సిస్టమ్. ఒక మెషిన్లో కంపైలర్ రన్ అవుతూ వేరే మెషిన్ కోసం ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ చేస్తే దాన్ని ఏమంటామంటే క్రాస్ కంపైలర్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, సో మీ ల్యాప్టాప్లో ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఎంబెడెడ్ సిస్టమ్ కోసం ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ చేస్తే అది క్రాస్ కంపైలేషన్ అవుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కావచ్చు, మొబైల్ డివైజెస్, ఇంకా ఆటోమేటివ్ సాఫ్ట్వేర్ కావచ్చు. సో వీటిలో క్రాస్ కంపైలర్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, హోస్ట్ మెషిన్, టార్గెట్ మెషిన్ రెండు కూడా డిఫరెంట్ అనమాట. సో ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం కంపైలర్ యొక్క ఫేసెస్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.